హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈసెట్ 2024 ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఒకసారి చూద్దాము. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో మీరు ఎగ్జామ్ హాల్కి పోయే ముందు మీతో ఉండాల్సినవి జస్ట్ 4 థింగ్స్. ఒకటి పెన్, తర్వాత రిజిస్టర్ ఫామ్, తర్వాత హాల్ టికెట్, ఐడి ప్రూఫ్. ఇవి కాకుండా ఈ 4 కాకుండా మీరు ఈవెన్ దో ఒక ఎక్స్ట్రా పేపర్, రఫ్ పేపర్ కూడా మీరు క్యారీ చేయకూడదు ఎగ్జామ్ హాల్లోకి. కాబట్టి జస్ట్ ఈ 4 మాత్రమే తీసుకొని పోండి. తర్వాత మన రిజిస్టర్ ఫామ్ ఒకటి, తర్వాత హాల్ టికెట్ ఒకటి. ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా ఒక జిరాక్స్ కాపీ అయితే మీరు ఇంట్లో పెట్టే వెళ్ళండి. ఎందుకంటే మనకి ఈసెట్ ఎగ్జామ్ తర్వాత మన రిజల్ట్ వచ్చిన తర్వాత మనం అడ్మిషన్ చేస్తాం కదా, అంటే అడ్మిషన్ జరుగుతుంది కదా మన ఇంజనీరింగ్లో, సో బీటెక్లో. అప్పుడైతే మనం మరీ ఈ కాపీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీతో ఒక కాపీ ఖచ్చితంగా ఉండాలా. సో ఈ జిరాక్స్ తీసి ఇంట్లో అయితే పెట్టండి, ఓకేనా. తర్వాత మనం చూస్తే కనుక మనకి ఎగ్జామ్ మార్నింగ్ సెక్షన్ ఒకటి ఉంది, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఒకటి ఉంది. సో మార్నింగ్ సెక్షన్ తీసుకుంటే 9 to 12 ఒకటి, తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్లో సో 2:30 to 5:30 కొన్ని బ్రాంచెస్కి. మార్నింగ్ సెక్షన్ 9కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో 8:45 లోపలే మిమ్మల్ని లోపలే అలో చేస్తారు. అంటే ఎగ్జామ్ హాల్లో మీరు ఖచ్చితంగా 8:45 లోపలే ఉండేటట్లనే ప్లాన్ చేసుకోండి, ఓకేనా. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెక్షన్ వాళ్ళు అయితే 2:15 అంటే 15 minutes ముందు అయితే మీరు ఎగ్జామ్ హాల్లో ఉండేటట్లే ప్లాన్ చేసుకోండి. ఏది ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే మీతో క్యారీ చేయదండి. మరి అక్కడ మీరు ఏదైతే మన ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుందో, అంటే చెకింగ్ ప్రాసెస్ ఉంటుందో, అక్కడ మరి మీతో టైం వేస్ట్ జరుగుతుంది. అవన్నీ మీరు ఎక్కడైనా స్టోర్ చేయాలన్నా కూడా చాలా టైం వేస్ట్ జరుగుతుంది. కాబట్టి ఈ 4 కాపీస్ తప్ప, ఈ 4 మన ఐటమ్స్ తప్ప మిగతా ఏది కూడా మీరు క్యారీ చేయదండి, ఓకేనా. సో జాగ్రత్తగా ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఎగ్జామ్ హాల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఎగ్జామ్ హాల్ ఎంటర్ అయిపోయినాం, ఇప్పుడు ఎగ్జామ్ హాల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. ఎగ్జామ్ హాల్ ఎంటర్ అయిన తర్వాత మీకు అన్ని కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు, ఇన్స్ట్రక్టర్ ఉంటారు, ఆయన మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఎలా ఓపెన్ చేయాలా, ఎలా ఆపరేట్ చేయాలా, ఎలా ఎగ్జామ్ని సబ్మిట్ చేయాలా, ఎలా ఫిల్అప్ చేయాలా, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యి ఫస్ట్ టైం రాస్తాంటే ఇంకా, అంటే సిబిటీ ఎగ్జామ్ మీరు ఇంతవరకు ఏది కనుక కోర్స్ తీసుకోకుండా మీరు కనుక ఫస్ట్ టైం రాస్తుంటే, అంటే మీకు ఐడియా లేకపోతే కనుక మీరు జాగ్రత్తగా, మీకు తెలియకపోతే కనుక 1-2 సార్లు ఎలా అనేది మీరు డౌట్స్ ఉంటే కనుక ఇన్స్ట్రక్టర్తో కనుక్కున్న తర్వాతనే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి, ఓకేనా. ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు మీరు చూడాల్సింది ఏంటి, హాల్ టికెట్ నెంబర్ మీద ఉందా కాదా. అంటే హాల్ టికెట్ నెంబర్ వైజ్గా మీకు అయితే కనుక సిస్టమ్ అలాట్ చేయడం జరిగి ఉంటుంది. ఏదైనా పొరపాటు వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిస్టంలో కూర్చున్నారు, ఆ సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ మీది లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్ మీదే ఉంది కానీ ఫోటో మీది లేదనుకోండి. ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు ఫస్ట్లోనే ఇన్స్ట్రక్టర్కి ఇంటిమేట్ చేయండి, ఖచ్చితంగా మిస్ కాకోకుండా. తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఫోటో, తర్వాత బ్రాంచ్ మీదా కాదా జాగ్రత్త చూసుకోండి. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 15-20 minutes తర్వాత మీరు చూసుకున్నారనుకోండి, ఆ ఎగ్జామ్ని మీరు చేంజ్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈవెన్ ద ఇన్స్ట్రక్టర్ కూడా, కాబట్టి మీరు ముందే స్టార్టింగ్లోనే చూసుకోండి మీరు ఏ బ్రాంచ్ సంబంధించిన వాళ్ళు, ఆ బ్రాంచ్ ఉందా లేదా దాంట్లో అనేది చూసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోండి. వాళ్ళు ఏదో టిక్ చెప్పినారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టిక్ కొట్టండి అంటే మీరు టిక్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోదండి, టిక్ పెట్టుకుంటే వెళ్ళిపోదండి. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి అయితే చదవండి, మీకు టైం ఉంటుంది అక్కడ, ఓకేనా. తర్వాత రైజ్ ఇఫ్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఏ ఇష్యూ ఉన్నా కూడా, అది చిన్న ఇష్యూ పెద్ద ఇష్యూ ఏది ఇష్యూ ఉన్నా కూడా మీరైతే ఇన్స్ట్రక్టర్కి ఇంటిమేట్ చేయండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇంటిమేట్ చేయండి. ఏ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా, ఈవెన్ దో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే సిస్టమ్ ఒక్కోసారి షట్ డౌన్ అయిపోతుంది, స్లీప్ మోడ్కి వెళ్ళిపోతుంది. అలా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఇన్స్ట్రక్టర్కి ఇమీడియట్గా చెప్పండి. మీ ఆ ఎగ్జామ్ అక్కడికి స్టాప్ అవుతుంది, మరి మీకు వేరే సిస్టమ్ వేయడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చేకి ఒక 10 minutes టైం పట్టింది అనుకోండి వేరే సిస్టమ్ అలాట్ చేసేకి. సో మీరు ఈ 10 minutes మీకు టైం వేస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 minutes తర్వాత ఎగ్జామ్ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, 15th minute తర్వాతనే మీకు నెక్స్ట్ సిస్టంలో కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది తప్ప ఈ 10 minutes అనేది మీకు వేస్ట్ కాదు, అర్థమైంది కదా. సో ఆ ప్రాబ్లం ఏమున్నా కూడా మీరు ఇంటిమేట్ చేయండి. తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే, మీకు తెలియకపోతే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ మనం ఇలా షేక్ చేస్తే మౌస్ పని చేయకపోయినా, లేదు కీబోర్డ్ ప్రెస్ చేసేప్పుడు కీబోర్డ్ సరిగా లేకపోయినా, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇన్స్ట్రక్షన్కి ఇంటిమేట్ చేయండి. తర్వాత చిన్న మిస్టేక్ చేసేది కామన్ మిస్టేక్ ఏమంటే, కొన్ని కాలేజెస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి మానిటర్ ఉంటుంది, పైన కింద సిపియూ ఉంటుంది కదా, కాళ్ళ దగ్గర సిపియూ ఉంటుంది. సో పొరపాటున వీళ్ళు ఏం చేస్తారంటే, మన లెగ్ని షేక్ చేసేటప్పుడు ఈ సిపియూని టచ్ చేయడం వల్ల సిస్టమ్ ఆగిపోయినా, లేదంటే ఏదైనా వైర్ లూజ్ అయిపోయి ఏదైనా జరిగినా కూడా మీరు ఇమీడియట్గా ఇన్స్ట్రక్టర్కి చెప్పండి. అంతే తప్ప మీ అంతకు మీరు ఓన్గా కనెక్ట్ చేసేకి మాత్రం ట్రై చేయదండి. సో మరి దానివల్ల ఎగ్జామ్ మొత్తమే క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, సబ్మిట్ అయిపోతుంది ఎగ్జామ్. కాబట్టి ఎండ్ అయిపోతుంది, సబ్మిట్ మీన్స్ ఎండ్ అయిపోతుంది ఎగ్జామ్, మరి మీరు రాయలేరు. ఏ చిన్న ప్రాబ్లం జరిగినా కూడా ఇన్స్ట్రక్టర్కి చెప్పండి. ఈవెన్ దో మీరు అయితే ఫస్ట్ అలా జరగకుండా చూసుకోండి, ఓకేనా. ఆల్మోస్ట్ అది ఇలాగైతే ఉండదు, అంత సింపుల్గా అయితే ఉండదు. కానీ మీకు ఏమైనా జరిగింది అనుకునే ప్రాబ్లం మీరు మాత్రం ఇంటిమేట్ చేయండి, ఓన్గా మాత్రం ట్రై చేయొద్దు. అలాగే మీతో వైర్స్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని లాగడం కానీ పీగడం కానీ అలా ఏమీ కూడా చేయొద్దు, ఓకేనా. సో జాగ్రత్త చూడండి. తర్వాత చిన్న కన్ఫ్యూజన్, కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా తెలియకోకుండా పాపం పక్కన వాళ్ళని చూసి రాయడం ఇలా అవన్నీ చేస్తుంటారు. తెలుసు కదా క్వశ్చన్స్ అన్ని కూడా షఫ్లింగ్లో ఉంటాయి, సేమ్ క్వశ్చన్స్ ఉండవు, ఆప్షన్స్ మారుతాయి, క్వశ్చన్స్ మారుతాయి. కాబట్టి పక్కన ఆన్సర్లు చూడము, వాళ్ళతో డిస్కస్ చేయడం ఇవన్నీ కూడా ఫాలో కావద్దండి. ఎందుకంటే పక్కన మీ క్లాస్మేట్స్ ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కనుక ఫాస్ట్గా రాసుకుంటూ పోతుంటే వాడు ఎవడో మనకంటే బాగా చదువుతున్నాడు అనుకొని
వాళ్ళతో ఆన్సర్ చెప్పించుకొని మీరు రాయడం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయదండి. మీరే ఓన్గా ట్రై చేయండి రాసేదాని కోసం. తెలుసు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకు వచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం కంప్లీట్గా క్లోజ్ చేస్తాం ఫస్ట్ రౌండ్లో. తర్వాత డౌట్స్ అనేటువంటి సెకండ్ రౌండ్లో క్లోజ్ చేస్తాం. తర్వాత లాస్ట్ రౌండ్లో మనం ఒక కోడ్ ప్రకారంగా దాన్ని ఫిలప్ చేసుకుంటాం. సో ఈ కోడ్ ఎలా ఫిలప్ చేయాలా, ఎలా మనం వదిలేయకుండా ఎలా ఫిలప్ చేయాలా అన్ని ఎంసీక్యూస్ అనేది కూడా మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీకు టైం ఉంటే కనుక ఆ వీడియోని కూడా చూడండి. దాని లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీకు టైం లేదనుకుంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ కండి, ఇమీడియట్గా అన్ని మీకు ఆడ కనిపిస్తాయి. సో మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, ఇప్పుడు ఎగ్జామ్ ముందు మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఆ వీడియో ఒకసారి చూసి మీరు ఎగ్జామ్కి పోతే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి. ఇంకా లాస్ట్ పాయింట్, డోంట్ క్యారీ వాచ్ ఫోన్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైడెస్. ఏది కూడా తీసుకోపోదండి. ఏది అంటే ఏది తీసుకోపోదండి ఎక్సెప్ట్ ఈ 4 థింగ్స్. మీరు పొరపాటు తీసుకుపోయినారనుకోండి, మీరు ఎగ్జామ్ హాల్‌కి లేట్‌గా వెళ్ళిపోయి ఇవి తీసుకోపోతే మరి వీటిని మీరు ఏదో ఒక చోట స్టోర్ చేయాలి కదా! ఈవెన్ దో నార్మల్ వాచ్ కూడా తీసుకోపోద్దండి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ వాచ్ తీసుకోపోకూడదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వాచ్ తీసుకోపోయినా దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నా కూడా అది ఇబ్బంది అవుతుంది. వాళ్ళు అలౌ చేయరు. మరి దాన్ని మీరు స్టోర్ చేసేకి ఒక చోట అంటే ఎగ్జామ్ హాల్ బయట ఏదైనా రూమ్స్ ఉంటాయి కదా! సో అక్కడ పోయి స్టోర్ చేయాలా, టైం వేస్ట్ ఎక్కువైతుంది కాబట్టి సో అలాంటివన్నీ తీసుకోపోదండి. ఆల్మోస్ట్ అలా అవాయిడ్ చేయండి ఎగ్జామ్‌కి. తీసుకోపోకుండా ఏవి కూడా. ఓకేనా? సరేనా? తర్వాత ఇంక లాస్ట్ పాయింట్, డోంట్ యూజ్ పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్లవర్స్. అంటే అమ్మాయిలు ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు పోయేటప్పుడు ఫ్లవర్స్ అంటే పూలు పెట్టుకొని పోవడం గానీ, అబ్బాయిలైతే గనుక పర్ఫ్యూమ్స్, అమ్మాయిలు కూడా పర్ఫ్యూమ్స్ గానీ, బాడీ స్ప్రే ఈవెన్ ఎలాంటివి కూడా మీరు యూజ్ మాత్రం చేయొద్దంటే అస్సలు చేయొద్దండి. ఎందుకంటే దీనివల్ల మీకు కొంచెం షార్ట్ టైమ్ మెమరీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అంటే మీ క్వెషన్స్ గానీ, ఫార్ములాస్ గానీ, ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ఏవైతే చదువుకున్నారో అవి రిపీట్ కావు. అంటే మీకు గుర్తు రావు. రివైజ్ కావు అక్కడ కాబట్టి, సో ఇవన్నీ అయితే యూజ్ చేయొద్దండి. ఓకేనా? తర్వాత మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తారో అంటే 6థ్ గాని, 8థ్ గాని మీ ఎగ్జామ్ రాస్తారు కదా! ఈ రోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6థ్ రోజు మార్నింగ్ మీకు 6థ్ రోజు ఎగ్జామ్ ఉందనుకోండి. 6థ్ రోజు మార్నింగ్ లేసిన తర్వాత మీరు కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫుడ్ తినేసి, అంటే ఏదో పార్షియల్‌గా తినేసి బయట హోటల్‌లో పోయి అలా వద్దు. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫుడ్ మార్నింగే తినేసి, ఫ్రెష్ అప్ అయిపోయి నీట్‌గా తలస్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్‌గానే ఎగ్జామ్ హాల్‌కి పోండి. సో దట్ మీకు ఏమైతుందంటే ఆ ఫ్రెష్‌నెస్ వల్లనే మీరు ఎప్పుడు చదివినా, ఈవెన్ దో 1 మంత్ ముందు చదివినా, 2 మంత్స్ ముందు చదివిన క్వెషన్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ హాల్‌లో గుర్తొస్తాయి. అంతే తప్ప మీరు ఆ రోజు మాత్రం ప్రిపరేషన్ చేయదండి. జస్ట్ ఫ్రీ మైండ్‌తో ఎగ్జామ్ హాల్‌కి పోండి. ఎగ్జామ్‌లో కూర్చోండి. 100కు 100% మీరు బాగా రాస్తారు. ఎందుకంటే మీరు చదువుకున్నారు, రివైజ్ చేసుకున్నారు, బాగా ప్రిపేర్ అయినారు కాబట్టి 100% మీరు సక్సెస్ అవుతారు. మంచి ర్యాంక్‌తోనే బయటికొస్తారు. ఓకేనా? మంచి ర్యాంక్‌తో బయటికొస్తారు. మంచి ర్యాంక్ సాధిస్తారు. మంచి కాలేజ్‌లో సీట్ కొడతారు. మంచిగా బీటెక్ అంతా కంప్లీట్ చేసుకుంటారు. మంచిగా మీ కెరియర్ అంతా ఉంటుంది కాబట్టి, సో ఆ రోజు మాత్రం మీరు ప్రిపరేషన్ గాని, ఇంపార్టెంట్ క్వెషన్స్ అని గాని ఏవి చదవద్దండి. జస్ట్ ఫ్రీ మైండ్‌తోనే టెన్షన్ ఏం పడకుండా ఎగ్జామ్‌కి పోండి. ఎగ్జామ్‌లో రాయండి. సక్సెస్‌తోనే బయటికి రండి. ఓకే. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.